హలో హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో దొండకాయలను తీసుకున్నాను. మధ్యగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెనంలో 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్లో వేసుకున్న 4 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, అల్లం, ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా, కొంచెం కొబ్బరి, ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్లోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వాటర్ వేసుకోవాలండి. 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసి తిప్పుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.